ఏంటో శేఖర్, ఈ మధ్యన బిజీ అయిపోయి అసలు కంటికి కూడా కనిపించట్లేదు. ఏంటి సంగతి? ఏం చెప్పమంటావురా, మొదట్లో రైలు చెరువు చేశాను. అది ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాక ఇప్పుడు చేపల చెరువు ప్రారంభించాను. ఇది మొదట్లో అంతా బాగానే ఉండదు, కానీ రోజులు గడిచే కొద్దీ అనేక సమస్యలు ఎదుర్కొన్నాను. ఎక్కువగా దీనిలో ప్రాధాన్యంగా ఏంటంటే జిగురు సమస్య అనేది ఎక్కువ ఉంది. దీనికి వాడని మందు లేదు, తిరగని షాపు లేదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఫలితం ఉండట్లేదు. ఏమైనా సలహా ఉంటే కొంచెం చెప్పొచ్చు కదా. ఇప్పుడు మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మనలోని ఇమ్యూనిటీ పవర్ దాన్ని ఏ విధంగా తగ్గిస్తుందో, అలాగే చేప ఏదైనా ఒత్తిడికి గురైనా, ఏదైనా దానికి గాయం జరిగిన దాంట్లో చేపలో ఉండే ఇమ్యూనిటీ పవర్ ఈ జిగురుని స్రవిస్తుంది. ఈ జిగురు అనేది చేపకి రక్షణ కవచంలో ఉపయోగపడుతుంది. రక్షణ కవచంలోనా? అది ఎలారా? ఈ జిగురు అనేది చేపకి రక్షణ కవచంలో ఉపయోగపడుతుంది. ఎలా అంటే చెరువులో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ఫంగస్, ప్యాథోజన్స్ నుంచి చేపకి హాని కలగకుండా రక్షిస్తుంది. అలాగే చెరువులో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా చేపలోనికి ప్రవేశించకుండా కూడా ఈ జిగురు ఉపయోగపడుతుంది. అలాగే చేప ఈదేటప్పుడు అయ్యే గాయాలను, పుండ్లను కూడా హీలింగ్ చేస్తుంది, పెద్దవి కాకుండా. అంతా బాగానే ఉంది, మరి కొన్ని సందర్భంలో చేపలు ఎక్కువగా జిగురుని విడుదల చేస్తాయి కదా, ఎందుకని? మంచి ప్రశ్న అడిగావు శేఖర్. చెరువులోని వాటర్ పారామీటర్స్ అయినా అమోనియా, నైట్రేట్, pH లో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు చేపనికి ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా ఈ జిగురుని ఎక్కువగా స్రవిస్తుంది. అలాగే చెరువులోని హార్మ్ఫుల్ బ్యాక్టీరియా చేప ఒంటిపై చేరి విపరీతమైన గాయాలు అనేవి చేస్తుంది. ఆ గాయాల నుంచి వచ్చే దురదను తట్టుకోవడానికి ఫీడ్ బ్యాక్స్ వెంబటని గట్లు వెంబడి చేప అంటే రాపిడి చేస్తూ వెళ్తుంది. ఆ రాపిడి వల్ల గాయాలు మరింత పెద్దవయ్యి వాటిని హీల్ చేయడం కోసం జిగురు అనేది మరింత ఎక్కువగా స్రవించడం జరుగుతుంది. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ విధమైన మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది? ముందుగా మన చెరువు చుట్టూ బయోసెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే చెరువులో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని గుర్తించి వాటి నివారణ చర్యలు చేపట్టుకోవాలి. అలాగే వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మన మ్యాట్రిక్స్ కంపెనీ వారి సూపర్ డాజర్ ని ఒక్కసారి వాడి చూడు, ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది హాలోజన్ కాంపౌండ్ల యొక్క మిశ్రమం. చేపలోని జిగురు సమస్య హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ప్యాథోజన్స్ వల్ల గనక వస్తే వాటిని కిల్ చేసి చేపల్ని వాటి నుంచి రక్షిస్తుంది. ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారమే కాదు, దానికి మూల కారణం కూడా కనుక్కుని తగిన మందులు వాడితే మంచి ప్రయోజనం లభిస్తుంది. అవును రాజు, అది నిజమే. మరి ఎంత మొత్తంలో చెరువులో అప్లై చేయాలి? మ్యాట్రిక్స్ వారి సూపర్ డాజర్ ని ఎకరానికి లీటర్ చొప్పున ఉదయాన్నే అప్లై చేసుకోవాలి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.